ముత్యాల ఇంట్లా దుఃఖ శోకం మిగిలే ఉన్నాడా అయ్యో విజయనా వెళ్ళిపోతా ఉన్నావా అన్నా వెళ్ళిపోతా ఉన్నావా ఇంత ఘోరం ఎట్లా జరిగేదా ముత్యాల ఇంత దుఃఖ శోకం మిగిలే ఉన్నాడా ఇంత ఘోరం ఎట్లా జరిగేదా ముత్యాల ఇంత దుఃఖ శోకం మిగిలే ఉన్నాడా ఇంత ఘోరం ఎట్లా జరిగేదా ముత్యాల ఇంత దుఃఖ శోకం మిగిలే ఉన్నాడా ఇంత ఘోరం ఎట్లా జరిగేదా ముత్యాల ఇంత దుఃఖ శోకం మిగిలే ఉన్నాడా అమ్మ నాన్న గావురాల ముద్దుల కొడుకోయమ్మ 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 లక్ష్మవ్వ శ్రీనివాసు గావురాల కొడుకోయమ్మ లక్ష్మవ్వ శ్రీనివాసు గావురాల కొడుకోయమ్మ శ్రీనివాసు లక్ష్మవ్వల గావురాల కొడుకోయమ్మ శ్రీనివాసు లక్ష్మవ్వల గావురాల కొడుకోయమ్మ అమ్మ లక్ష్మవ్వ అమ్మ లక్ష్మవ్వ నా చిన్నతనములోనే రానా శ్రీనివాసు వెళ్ళిపోతాడు కడుపు కట్టుకొని నన్ను కాదినవమ్మా అమ్మా నువ్వు కాయ కష్టం చేసినావమ్మా నా కోసం పడరాని బాధలు పడ్డావమ్మా అమ్మా నీ రుణం తీర్చుకుందాం అనుకున్నానమ్మా చిన్నతనము నుండి పల్లారు ముట్టుగా నన్ను పెంచుతా ఉంటే అమ్మా నీకెన్ని కష్టాలమ్మా అంటూ నా గుండె అలసిపోయిందమ్మా నేను పెరుగుతా ఉంటే నువ్వు మురిసిపోయినావమ్మా నేను పెద్ద అవుతా ఉంటే నా కొడుకు నాకు అండగా ఉన్నాడు అని నువ్వు గుండె ధైర్యం తెచ్చుకున్నావమ్మా అవ్వా లక్ష్మవ్వ నీకింత మువ్వ పెట్టే రోజు చెట్టయినవ్వా నీ కొడుకు నీకింత మువ్వ పెట్టి అల్లారు ముద్దుగా నేను సాధ్యం అనుకున్నాడమ్మా ఈ రోజులల్లనే ఆ విజయ్ అన్నకు మరి మంచి రోజులు వచ్చినాయి ఉండడానికి ఇల్లు లేకుండా గానీ కన్న తల్లికి పువ్వ పెట్టి అల్లారు ముద్దుగా సాధ్యం అనుకున్నాడు అవ్వా నన్ను సాధినవవ్వా నన్ను పెంచినవవ్వా నీ రుణం తీర్చుకునే రోజు వచ్చిందమ్మా కానీ ఆ కాలయముడు పాడుగాను నన్ను కాటేసిండమ్మా అవ్వా లక్ష్మవ్వ నన్ను కాటేసిండమ్మా వెళ్ళిపోతున్నానమ్మా అవ్వా లక్ష్మవ్వ మరి ఇన్ని రోజులు విజయ్ అన్న పొద్దంతా బయట పనికి పోతే నా కొడుక ఎప్పుడొస్తావు కొడుక అని నీ గుండె అల్లాడిపోయేది సాయంత్రం వరకు నా కొడుకు ఇంటికి వస్తాడని ముక్కడు పువ్వండి నా కొడుకు వెళ్తానని అనుకుంటున్నాను ఆ విజయాన్ని వెళ్ళిపోతాడమ్మా అన్న రోజులకు పెడతావమ్మా నువ్వు నీ ఇంటికి ఎవరు వస్తారమ్మా ఇంకా ఎవరు రారమ్మా అమ్మా లక్ష్మి వెళ్ళిపోతున్నామ్మా నువ్వు కంట నీరు పెట్టకమ్మా వెళ్ళిపోతున్నానమ్మా నేను వెళ్ళిపోతా ఉన్నానమ్మా అమ్మా నాయి అమ్మా లక్ష్మవ్వ వెళ్ళిపోతుందా అల్లారో ముద్దోగారు నన్నేమో సారావమ్మా గౌరంగా పెంచావమ్మా గౌరంగా సారావమ్మా నీకు కొడువే పెడతాడానే కలలెన్నో కన్నావమ్మా నాకు నువ్వే కొడువి పెట్టే రోజేమో వచ్చేనమ్మా మా నాన్న సీరో పిలిసేనా ఓ అమ్మా లక్ష్మి నేను వెళ్ళే పోతా ఉన్నాను అన్నా వినయ్ అన్నా వినయ్ వెళ్ళిపోతా ఉన్నాడన్నా నీ గౌరాల తమ్ముడన్నా నీ పావురాల తమ్ముడన్నా చిన్న
చిన్నతనం నుండి మన అమ్మ మనల్ని అల్లారు ముద్దుగా సాగిందన్నా. కన్న తండ్రి లేకపోయినా గానీ మరి అమ్మ కారి కష్టాలు పడుతూ పడరాని బాధలు పడుతూ మనలిద్దరిని అల్లారు ముద్దుగా సాగిందన్నా. అన్నా వినయ్, నాకు పెళ్లి చేయాలనుకున్నావా అన్నా? మరి ఈ రోజు నా పెళ్లి చేసినావు కదా అన్నా. నా పెళ్లి నా సాగు అన్ని ఒక్క రోజే అయిపోయినాయి జనులారా. వెళ్ళిపోతాను నా జనులారా. అన్నా వినయ్ అన్నా, అమ్మున్నదన్నా. అమ్మ మనలిద్దరిని ఎంతో అల్లాడుతుగా సాగిందన్నా. అమ్మ ఒంటరైపోయిందన్నా. అమ్మను పైలంగా చూసుకోవన్నా. మరి తమ్ముడు పోయిండు విజయ్, అజయ్ విజయ్ పోయిండు. ఈ అమ్మ లక్ష్యమ్మ ఎందుకని నువ్వు దూరం పెడితే నా కొడుకు పెళ్లి చేద్దాం అనుకుంటే, పెళ్లి చేస్తే నా కొడుకు నన్ను అల్లారు ముద్దుగా చూసుకుంటాడు అనుకుంటే నా కొడుకు విజయ్ పోయిండు, నా కొడుకు విజయ్ ఉన్నాడు కదా అని మరి మీ అమ్మ ఎదురు చూస్తుందన్నా. మరి తమ్ముడు పోయిండు కదా అని అమ్మను దూరం పెడితే దిక్కులేదన్నా, ఒంటరైపోతుందన్నా. అమ్మ పైలమన్నా. అన్నా వినయ్, వదినమ్మ రేవతి, వదినమ్మ రేవతి వెళ్ళిపోతున్నా వదినే. మా అమ్మను మీ అమ్మలాగా చూసుకోవదినే. వెళ్ళిపోతున్నా వదినే, నేను వెళ్ళిపోతా ఉన్నా. తమ్ముడేమో లేడాయనన్నా, తమ్ముడేమో లేడాయనన్నా. మీ తమ్ముడు లేడాయనన్నా. రక్తబంధం వాసినాను, రాణిలో కాంబోతున్నాను. రక్తబంధం వాసినాను, రాణిలో కాంబోతున్నాను. రక్తబంధం వాసినాను, రాణిలో కాంబోతున్నాను. రక్తబంధం వాసినాను, రాణిలో కాంబోతున్నాను. మనమ్మ ఉన్నారన్నా, పైలంగా చూడాలన్నా. అమ్మ ఉన్నారన్నా, పైలంగా చూడాలేనన్నా. అగలాయే వేళలోన అమ్మనేమో పైలావన్నా. అగలాయే వేళలోన అమ్మనేమో పైలావన్నా. బహువాయే వేళలోన అమ్మనేమో పైలావన్నా. బహువాయే వేళలోన అమ్మనేమో పైలావన్నా. ఓ వదిలే రేవతి చూడమ్మా, ఓ వదిలే రేవతి మా అమ్మ పైలావమ్మా. ఇంత దూరం ఎట్లా జరిగేరా, చాలా ఎంత దుఃఖం మిగిలే ఉన్నారా. అన్నా యాకేష్, అన్నా వీరేషు వెళ్ళిపోతున్నా అన్నలారా. మరిన్ని రోజులు మనందరము కలిసి మెలిసి ఉన్నామన్నా. మనందరం ఒక్క తల్లి పిల్లల్లాగా మనం నలుగురం కలిసి మెలిసి ఉన్నామన్నా. మరి ఈ రోజు ఎడవాసి వెళ్ళిపోతున్నా అన్నా. అన్నా యాకేషు, వీరేషు, అమ్మ లక్ష్మీ పైలవన్నా. ఆ పాపకారి దేవుని కళ్ళు మన్నుపోయే మనం నలుగురు ఉన్నదమ్ములం అనుకుంటే మనల్ని ఎడబాపిందన్నా. యాకేషు, వీరేషు, అమ్మ లక్ష్మీ పైలవు ఏనాడన్నా మిమ్మల్ని ఒక మాట అంటే అది మనసులో పెట్టుకోకండి అన్నా. మా అమ్మ ఒంటరైపోయింది, అమ్మను పైలంగా చూసుకోండి. వెళ్ళిపోతున్నా నేను, వెళ్ళిపోతా ఉన్నా. ఓ అన్నా యాకేష్ అన్నా, ఓ అన్నా వీరేష్ అన్నా. 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 కలిసి మెలిసే ఉన్నామన్నా, కలదప్పి పోతున్నానన్నా. కలిసి మెలిసి ఉన్నామన్నా, కలదప్పి పోతున్నానన్నా. కలిసి మెలిసే ఉన్నామన్నా, కన్ను మూసి పోతున్నానన్నా. కలిసి ఉన్నామన్నా, కన్ను మూసి పోతున్నానన్నా. మన అమ్మ లక్ష్మీ పైలాము, ఓ అన్నాలారా మీరు వెళ్ళిపోతా ఉన్నాను. దూరం ఎట్లా జరిగేరా, ముత్యాల ఇంట ఒక సుఖం మిగిలే ఉన్నారా. మరి నాతోటి ప్రజలారా, కాలనీ వాసులారా వెళ్ళిపోతా ఉన్నానయ్యా. నేను ఈ రోజుతోటి నీకు మళ్ళీ విజయ్ కనపడడు. ఆ కానరాని లోకం పోతున్నాడు. బోనాల పండుగ వస్తే విజయన్న మా పండుగ డప్పులను పిలుస్తాడు. విజయన్న ఫోన్ చేయగానే మరి అన్న ఫోన్ చేసిండని మేము కూడా పరుగున ఉరికొస్తాము. అవును, మరి విజయన్న వెళ్ళిపోతా ఉండు. బోనాల పండుగ
గల్లి తిరుగుతాడు గల్లి గల్లి తిరుగుకుంటా వాడ వాడ తిరుగుకుంటా అమ్మా బోనాలు పట్టుకరండి అమ్మ అంటూ మీ అందరికీ లేని సేవ చేసిండు కారణి వాసులారా. మరి మీ అందరి దగ్గర ఏనాడు గాని ఒక్క రూపాయి అడగలేదు, ఏనాడు గాని మిమ్మల్ని బాధ పెట్టలేదు, ఏనాడు గాని మిమ్మల్ని అవమానించలేదు. మీరు ఏ పని ఉన్నదన్నా గానీ మీకు ఏ బాధ ఉన్నదన్నా గానీ విజయన్న ముందుంటాడు. విజయన్నకు ఉండడానికి ఇల్లు కూడా లేకున్నా గానీ మరి ఆయన బతుకైనా చూసుకోలేదు. మరి ఆయనకు వచ్చిందేందో పోయిందేందో గానీ మీ దగ్గరనైతే అన్న ఏనాడు కూడా ఒక్క మాట పడకుండా మీకోసం బతికిండు. కాలని వాసులారా నేను పోతున్నానయ్యా. మా అమ్మ ఉంటది, మా అమ్మ ఏదన్నా బాధొచ్చి ఏదన్నా కష్టం వచ్చి ఈ కాలని వాసులు ఉన్నారు కదా అని మీ ఇళ్ళ ముందుకు వస్తే ఆ విజయ్ పోయిండు ఈ లక్ష్మణుడు కానీ మీరు మా అమ్మను దూరం పెడితే మా అమ్మ ఇప్పటికే ఒంటరి అయిపోయింది. మరి మా అమ్మ చెట్టులో పుట్టులో తలుచుకుంటూ కొడుకా విజయ్ నువ్వు ఉంటే నా బతుకు ఇట్లా ఉన్నా కొడుకా అంటూ మా అమ్మ ఏడుస్తాడు. ప్రజలారా మా అమ్మని ఏడువకుంటా దుడవకుంటా మా అమ్మకు బాధ వస్తే మీరు చూసుకోవాలి, మా అమ్మ కష్టం వస్తే మీరు చూసుకోవాలి. వెళ్ళిపోతున్నా కాలని వాసులారా, రెడ్డి నా కాదు వాసులారా, రాని లోకం పోతున్నానయ్యా. వెళ్ళిపోతా ఉన్నా రెడ్డి నాయకు కాళ్ళయ్యారా, నేను వెళ్ళిపోతా ఉన్నా. ఎక్కడున్నావన్నా? ఈ రోజు తోటి నీ తోడ పుట్టిన తమ్ముడు లాంటి విజయ్ వెళ్ళిపోతా ఉన్నానన్నా. నాకేదన్నా బాధ వస్తే భాస్కర్ అన్న అంటూ దగ్గరికి పోయేది, నాకేదన్నా కష్టం వస్తే భాస్కర్ అన్న అంటూ దగ్గరికి పోయేది. అన్నా భాస్కర్ అన్న ఇన్ని రోజులు నీ నీడల బతికిందన్నా, నీ నీడల పెరిగిందన్నా. నన్ను తోడ పుట్టిన తమ్ముళ్ళలాగా నన్ను ప్రేమగా చూసుకున్నావన్నా. ఈ రోజు తోడ పుట్టిన తమ్ముళ్ళు లాంటి విజయ్ వెళ్ళిపోతా ఉండు, నీ కుడి భుజ ఇరిగినట్టు అయిందా అన్నా. అన్నా భాస్కర్ అన్న అమ్మున్నదన్నా, అమ్మకేదన్నా బాధ వచ్చి భాస్కర్ పెద్దోడు ఉన్నాడు నా కొడుకులు అంటాడని ఇంటికి వస్తుందన్నా, అమ్మకు బాధ వస్తుందన్నా, అమ్మకు రోగం వచ్చినా నొప్పి వచ్చినా గాని భాస్కర్ అన్నా నువ్వు చూసుకోవన్నా, నేను వెళ్ళిపోతా ఉన్నానన్నా. అమ్మని ఏనాడు గాని ఒంటరి దాన్ని చెయ్యకన్నా, నీ మీద నమ్మకంతో నీ మీద నేను భరోసా పెట్టి నేను వెళ్ళిపోతున్నా భాస్కర్ అన్నా. అమ్మ లక్ష్మమ్మ పైలం భాస్కర్ అన్నా వెళ్ళిపోతున్నా, వెళ్ళిపోతా ఉన్నా. ఏమన్నా భాస్కర్ అన్నా నేను వెళ్ళిపోతా ఉన్నా.
వెళ్ళిపోతా ఉన్నానయ్యా. మరి నేను అల్లుడా అల్లుడు అంటూ నువ్వు ముద్దుగా పిలిస్తే అయ్యో మామ అంటూ నేను ముద్దుగా పిలిచేది. ఈ రోజు తోటి రుణం రాసింది మేనమామ వెంకన్న. వెళ్ళిపోతా ఉన్నా కన్న తండ్రి పోయినప్పటి నుండి అయ్యో మరి అన్ని బాధలు చూసినావు, మా బాధలు చూసినావు, మా బతుకు చూసినావు. కన్న తండ్రి లాగా నువ్వు తోడున్నావయ్యా మేనమామ వెంకన్న. వెళ్ళిపోతా ఉన్నా అల్లుడా విజయ్ అంటూ మళ్ళీ పిలుస్తావయ్యా. విజయ్ ముఖం నీకు మళ్ళీ కనపడదా? మళ్ళీ కనపడదయ్యా. వెళ్ళిపోతా ఉన్నా మామ, వెళ్ళిపోతా ఉన్నానయ్యా. ఓ మామ నాయి మామ వీరమామ వెంకన్న చూడు. 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 అల్లుడేమో లోతా ఉండు అందరాలే లోకామయ్యా. 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 మా అమ్మ లక్ష్మీ పైనామో మీరు వెళ్ళే పోతా ఉన్నారు. ఇదగోరం ఎట్లా జరిగేరా ముత్యాల ఎట్లా దుఃఖ శోకం మిగిలే ఉన్నారా? దుఃఖ శోకం మిగిలే ఉన్నారా? దుఃఖ శోకం మిగిలే ఉన్నారా? అమరావతి ముత్యాల